ఇసుక లారీలు కిల్లర్ లారీలుగా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఓవర్లోడ్, అతివేగం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కలిసి అక్కడి ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అటు అధికారులు ఇటు పోలీసులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం, గోవిందరావుపేట మధ్య ఇసుక లారీలు కిల్లర్ లారీలుగా మారాయని జనం వాపోతున్నారు. ములుగు జిల్లాలో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ప్రధానంగా ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వాజేడు ప్రాంతాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అజాగ్రత్త, అతివేగం, ఇసుక లారీల ఓవర్లోడ్, గుంతలమయమైన రోడ్డు కారణంగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇసుక లారీ ప్రమాదాల్లో 5గురు చనిపోగా పలువురు గాయపడ్డారు. మంగపేట మండలం రాజుపేటకు చెందిన మలికంటి శంకర్ లారీ చక్రాల కింద నలిగి చనిపోయారు. మంగపేట మండలం గంపనగూడెం గ్రామానికి చెందిన వేల్పుల కృష్ణయ్య, తిమ్మంపేటకు చెందిన శ్రీనివాస్, వాడగూడెం గ్రామానికి చెందిన కోరం మహేష్, కమలాపురం గ్రామానికి చెందిన బంగారి లక్ష్మయ్య ఇసుక లారీ ప్రమాదాల్లో అసువులు బాశారు. వీరితో పాటు పదుల సంఖ్యలో క్షతగాత్రులుగా మారారు. ఒక కాలు దాటిండు, సైడ్ కాలు ఒక కాలు దాటలే. పక్కన 3 లారీలు ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా పై పట్టుకొని వచ్చి తలుగుతే పోయి బరాబరి దుబ్బలనే పడ్డాడు. నా కొడుకు రోడ్డు మీద అయితే ఎక్కలే. నేను అక్కు తిరుగుతాలకి పానం లేదు. పోయి మీద పడే తాలకి సోయి లేకుండా పక్కన వాళ్ళు తీసుకుపోయి పక్కలో పెట్టినా కానీ ఇక ధైర్యం ఏ దేవుడు ఇచ్చిండో తెలియదు కానీ ఇక మొట్టుకుంటా అంటే అందరం దొరకబట్టి పక్క కూసబెట్టింది. పక్క కూసబెట్టినాక ఒక కిరాయి బండి మాట్లాడింది. ఆమెలే సత్యరా గురించలేదయ్యా. కిరాయి బండి మాట్లాడి ఆ కిరాయి బండితోని పట్టుకొని అడిగిపోయింది. ముళ్ళగట్టి చెద్దర్ల ముళ్ళగట్టి మొక్కలు లేవు, కార్యాలు, గుండెలు అన్ని అలసిపోయి నీళ్ళు అయిపోయిందంతా. మంగపేట, ఏటూరు నాగారం ప్రాంతాల్లో 10కి పైగా ఇసుక ర్యాంపులకు అధికారులు అనుమతులిచ్చారు. ఈ కార్యక్రమాల్లో వందలాది సంఖ్యలో లారీలు రేయింబవళ్లు ఇసుక రవాణా చేస్తున్నాయి. కొన్ని లారీలు ఓవర్లోడ్తో వెళ్తున్నాయి. కొన్ని లారీలు స్థానిక నేతల అండతో అక్రమంగా నడుపుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. 3-4 నెలల నుండి ఇసుక లారీలు అధికంగా రావడం వలన రోడ్డెంబడి చాలా దారుణమైనటువంటి మరణాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ 2-3 నెలల కాలంలోనే 7-8 నుంచి దాదాపుగా 7-8 వరకు మరణాలు జరగడం జరిగింది యాక్సిడెంట్ వలన. అట్లాగే అనేక గేదెలు చనిపోయాయి, ఆవులు కూడా చనిపోవడం జరిగింది. చాలా మంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. బైక్ల మీద రావడం వలన రావాల్సిన వాళ్లకు మరి కళ్ళకు ఈ యొక్క ఫోకస్ లైటింగ్ వలన ఇబ్బంది పడుతూ ఫ్యామిలీస్ తోటి పోవాలన్నా కూడా రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి లారీలు కూడా వందల లారీలు వస్తున్నాయి. దానివల్ల రోడ్డు మరి మధ్యలో గ్యాప్ లేకపోవడం వలన ఇటు నుంచి వచ్చే లారీలు అటు నుంచి వచ్చే లారీలు 2 వైపులా రావడం వలన మరి వెనుక నుంచి వచ్చే వాళ్ళకైనా ముందు నుంచి పోవాలనుకున్న వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇదే హైవే మీద సగం రోడ్డు లారీలే ఉంటాయి. సగం రోడ్డు మీద జనాలు వెళ్ళాలి, 2 వీలర్ వెళ్ళాలి, ఏదైనా వెళ్ళాలి. నేను ఇటు నుంచి ఎటునారం వైపు వెళ్తాను, అటు నుంచి నాకు లారీ ఉంటుంది. అవతల వైపు నేను వెళ్తాను. అయితే అవతల వైపు వచ్చే వెహికల్ అదుపు తప్పి నన్ను కొట్టినా ఏ కారణం చేయకుంటే తన తప్పు ఉండదు. నా కర్మ కొద్ది నేను చచ్చిపోవడం అంటే వాడి దారిలోకి వీడు లారీ ఉండడం వల్ల వాడి దారిలోకి నేను చచ్చిపోతాను. దానికి దిక్కు ఉండదు, దివాణం ఉండే, పరామర్శించే వాళ్ళు ఉండే, పలకరించే వాళ్ళు ఉండరు. గాల్లో పశువుల కంటే హీనంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు ప్రభుత్వాలు చూసి కటక్కున కళ్ళు మూసుకుని బతుకుతున్నాయి తప్ప కళ్ళు తెరిచి ఆలోచన చేసే విధంగా లేదు. కాకపోతే మరొక విషయం ఏంటంటే ఈ ఇసుక దందా ఏదైతుందో ఈ ఇసుక దందా మీద ఉన్నటువంటి ప్రేమకు లోకల్ నాయకులు, అధికారులు మొత్తం కుమ్మక్కై ఒక దోపిడిని సాగిస్తున్నారు తప్ప దీని మీద దృష్టి పెట్టట్లేదు. ప్రభుత్వానికి ఆదాయం పేరుతో ఇష్టారీతిన అనుమతులిస్తున్న అధికారులు ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ లారీ ప్రమాదాలపై దృష్టి సారించకపోతే పచ్చని అడుగుల్లో నెత్తుటి ఏరులు పారక తప్పదు. మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి.